అడ్మిరల్ రమణపురి గారని. ఓకే. ఆయన 80 years ఏజ్ ఉంటుంది. ఆయన కూడా BSSFలో అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు. ఆయన మేము ఎంత క్లీన్గా ఉంటే వైట్ పేపర్ ఎట్లా అంటే ఒక చుక్క కూడా కనబడలేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు మేజర్ జనరల్స్ మా అడ్వైజరీ టీంలో మేజర్ జనరల్స్ ఉన్నారు, బ్రిగేడియర్స్ ఉన్నారు, అడ్మిరల్స్ ఉన్నారు. అంటే మేము మిలిటరీకి ఎక్కువ పని చేస్తాం. సోల్జర్స్ భూములు ఎమ్మెల్యేలు కబ్జా చేస్తే కూడా ఇడిపించాం. తర్వాత డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ ఆర్వి కుమార్ అని ఇప్పుడు స్విమ్స్ డైరెక్టర్ ఆయన, డాక్టర్ విజయసారథి గారు ఆయన నిమ్స్ న్యూరో చీఫ్, అట్లా డాక్టర్ సంతోష్ గారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబరు. అట్లాంటి వాళ్ళు మా అడ్వైజరీ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ గైడెన్స్తోని వాళ్ళ సలహాల మేరకు పోతుంటాం ముందరికి. మీటింగ్స్ ఏమైనా జరుగుతుంటాయి? జరుగుతుంటాయి, రెగ్యులర్గా అవుతుంటాయి మీటింగ్స్. అంటే ప్రతిరోజు సేవ చేయాలన్న అవకాశం ఎక్కడ దొరుకుతుంది అసలు మీకు? మాకు చాలా ఉంది, లిస్ట్ పెద్ద ఉంది. స్లోగా ఒక్కొక్కటి మీట్ అయితే వస్తున్నాం. మాకు ఇంకో 1-2 నెలలకు సరిపోని పనులు ఉన్నాయి రెడీగా. సో అది టోటల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మా దాంట్లో సుధాకర్ శర్మ గారు చూస్తారు. ఓకే, సరే చేయగలిగినంత చేస్తున్నాం. ఇంకా పెండింగ్ ఉంటుంది, ఎప్పుడు పెండింగే ఉంటుంది. మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో 10 లక్షలు డొనేషన్స్ అందరికి ఇస్తుంటాం. హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరినో ఒక పొలిటీషియన్ని పిలుస్తాం, పిలిచి వారి ద్వారా ఇప్పిస్తాం. అట్లీస్ట్ ఇది అసలు లైఫ్ అనేది కొంచెం చెప్పడానికి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు వచ్చిన వాళ్ళు. సరే అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం, మాకేం రాజకీయం సంబంధం లేదు. అట్లనే పోలీస్ ఆఫీసర్లను పిలుస్తాం, IAS ఆఫీసర్లను పిలుస్తాం. సో ఇదేంటంటే ఎక్కడో చేంజ్ ఎక్కడి నుంచో మొదలవుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన. ఎప్పుడన్నా బాధ కలిగిందా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఎప్పుడు లేదు సంపాదించుకున్న తర్వాత? అంటే నా పర్సనల్ లైఫ్లో కానీ కొంతమంది బాగా క్లోజ్ ఉన్న మిత్రులు కొంతమంది బాధపడి ఉంటారు, కానీ నేను ఎప్పుడు బాధపడలేదు. వాళ్ళు ఎందుకు బాధపడ్డారు? ఈ ఎడిక్షన్ లేదా బాధ? ఎడిక్షన్ ఇది అనవసరంగా దాంట్లో ఫుల్ టైం ఇది చేస్తున్నావు అని అంటే, నేను ఆరోగ్యంగా ఉండటానికి కారణం అదే. సర్వీసే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కడ మీరు ఫ్యామిలీ సపోర్ట్ లేని ఇవన్నీ చేయలేం కదా. అవును, అంటే మదర్ సపోర్ట్ ఉందని అన్నారు. అందరూ భార్య పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటన్నా ఈ పనులు నేను చేసే వ్యాపారం అంతా మా పిల్లలు చూసుకుంటున్నారు. ఓకే, వాళ్ళని కూడా ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ చేస్తున్నా సర్వీస్లో. కొద్ది గొప్ప చేయాలి మనం సంపాదించుకున్నదని. నాది నేను వాళ్ళకి ఏం చేయాలో చేశాను. నేను చెప్పాను ఇందాక, వాళ్ళకి చేయాల్సినవి చేశాను. వాళ్ళు కష్టపడాలి, బతకాలి, సంపాదించుకోవాలి. ఇంత సర్వీస్ చేశాను అంటున్నారు, ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కడ గుర్తించలేదా? ఇచ్చారు, నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, వచ్చినాయి అవార్డులు ఇచ్చారు, గుర్తించారు. ఏ అవార్డులు ఇచ్చారు మీకు? మాకు నేషనల్ కల్చరల్ అవార్డు వచ్చింది. అట్లనే ఇక్కడ స్టేట్ అవార్డులు ఒక 4-5 పద్మశ్రీ. పద్మశ్రీకి లాస్ట్ టైం కూడా పీపుల్స్ పద్మలో మాకు 54,000 పైన మంది నామినేట్ చేశారు. ఓకే, సరే ఒక పెద్ద ఆయనకి నాకు రావడం వల్ల వారికి ఇవ్వటం జరిగింది. 99 years ఓల్డ్ ఆయన. సో అది మేము పని చేసుకుంటూ పోతుంటాం. అవి మాకు అడ్డం రావాలి, వాటి కోసం చేయము. ఇప్పుడన్నా ఇట్లాంటి విషయాల్లో ఎక్కడన్నా ఎవరన్నా అడ్డం తగిలితే మీరు చేసేది కాదు, రాజకీయంగా మేం చేయాల్సిన ఏరియా, నా ఏరియా ఇది, నా ఏరియాలో మీరు వచ్చి చేసేది ఏంటన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడారు ఆ రకంగా? నాకున్న ప్లస్ పాయింట్ అది. ఏ పార్టీ లీడర్ అయినా నేను వస్తే వాళ్ళ సొంత మంచిగా చూసుకుంటారు. సో నాకు అసలు ఆ ఇష్యూ రాలే ఎక్కడ. కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ పార్టీల వ్యవహారం ఎక్కడ లేదు. పార్టీలు కూడా నాకు సహకరిస్తాయి. నేను ఏదో హెల్త్ క్యాంప్ పెట్టానంటే వాళ్ళందరూ వస్తారు. డబ్బులు ఇస్తారా? వాళ్ళే వస్తారు. వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. నేను ఒక్కడినే అందరినీ కలిపి ఒక దగ్గర ఒక వేదిక మీద తీసుకురాగలిగేది. మొన్న ఎలక్షన్స్ లో మీరు కూడా ఏమన్నా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేషన్ అంటే నేను చెప్పేది వాళ్ళందరినీ దగ్గర తీసుకురావడం, ఆ ప్రాంతానికి సంబంధించి ఇట్లా చెయ్యాలి. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. ఓటు వేయాలి కదా. అవును, ఎవరికి వేయాలి ఏంటి అనేది మా వాలంటీర్స్ మేము మాట్లాడుకుంటాం. జన్యును సమాజానికి ఉపయోగపడవు ఉన్న ముగ్గురులో ఎవరు బెటరు, పార్టీలతో సంబంధం లేదు, ఎవరు బెటర్ అంటే వాళ్ళకి వేసేయమని చెప్తాం మేము. రేపు రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఒక మాట వింటాం. అదంతా ఉంది ఫ్యూచర్లో. సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక అన్ని సామాజిక వర్గాలను మీరు ఆదరిస్తున్నారా, లేకపోతే మీ సామాజిక వర్గాన్ని మాత్రమే మీరు బయట తీసుకొస్తున్నారా? BSSF అంటేనే అది సొసైటీ. అవును, ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు ఎక్కడి నుంచి వచ్చే సృష్టి భగవంతుడే కదా. అవును, ఈ కులాలు వాళ్ళ గుణాలని బట్టి కులాలు డిసైడ్ అయ్యాయి. బాగా లోక సమస్త సుఖినో భవంతు అన్న వాళ్ళని బ్రాహ్మిన్స్ అన్నారు, రాజకీయాల్లో ఉన్నవాడిని క్షత్రియుడు అన్నాడు, వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అన్నారు, ఇంకేమైనా తప్పు పనులు అవి చేసేవాళ్ళని ఏదో శూద్రులు అన్నారు. గుణాన్ని బట్టి కులాలు ఉండేవి పూర్వకాలంలో.
తర్వాత దాన్ని మనం నాశనం చేసి కుల వ్యవస్థను తీసుకొచ్చాం. అందరు సృష్టి భగవంతుడే, అందుకని మాకు అందరూ సమానమే. ఎవరికి ఇబ్బంది ఉంటే వాడిని కాపాడుతాం, దాంట్లో ఎవరైనా ఉండొచ్చు. కుల మతాలకు అతీతంగా పనిచేస్తాం. స్పిరిచువల్గా మీరు ముందుకెళ్ళారు ఎక్కడన్నా? ఇప్పుడు ఇదే స్పిరిచువల్, అంతేనా? ఇదే స్పిరిచువల్. ఫైనల్గా మీరు ఏ స్వామీజీనైనా ఏ ప్రవచనకర్తని అడిగినా ఈ 2 మాటలే చెప్తాడు. ఇందాక నేను చెప్పిన 2 మాటలు చెప్తాడు. అదే పని మేము చేసేది. దేవుడి గుడికి పోయి దండం, ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నారు. అవును. ఇక పోయి దేవుడి దగ్గర కూర్చొని నేను పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఇదే పూజ, మనిషిని కాపాడటమే పూజ. వ్యక్తి పూజ అంటారా దాన్ని? వ్యక్తి కాదు కదా, కష్టంలో ఉన్నవాడిని పరోపకారం పుణ్యం అన్నారు. పరోపకారం చేయటమే. మీరు ఏది చేసినా, ఎన్ని యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా ఫైనల్గా వచ్చేది ఈ 2 మాటలే. ఈ రెండిటికే రావాలి అందరూ చివరికి. తెలుసుకోవటంలో కొద్ది తేడా, కొన్ని రోజులు తొందరగా, కొంతమంది తొందరగా తెలుసుకుంటారు, కొంతమంది లేట్గా తెలుసుకుంటారు. బట్ ఫైనల్గా చేయాల్సింది ఇదే పని అందరూ. మీరు చేసిన విషయం తప్పు అని ఎక్కడైనా అనిపించిందా? మీరు ఎవరు అనలేదు, తప్పని ఎవరు అనలేదు, నన్ను ఎంకరేజ్ చేశారు. దానికి నా పర్వాలా, నేను కెమెరా ఆఫ్ చేసేస్తా, చెప్పండి, పర్లేదు. ఏం లేదు, కెమెరా ఆఫ్ చేసినా కెమెరా ఉన్నా అర్ధరాత్రి నన్ను మేల్కొల్పినా నేను చెప్పే ఈ మాటల్లో డిఫరెన్స్ ఉండదు. మంచి పనికి సహకరిస్తారు. బెదిరించిన వాళ్ళు కానీ చీచి అసలు నన్ను బెదిరించారు. అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ నన్ను బెదిరించేవాడు హైదరాబాద్. మళ్ళీ అన్నారు బ్యాక్గ్రౌండ్ అని, ఒక వర్డ్ చెప్తే బాగుంటుంది. చెప్పాను కదా ఇందాక, నేను 70B నుంచి 102 వరకు ఉన్నది. దేశం కోసం, ధర్మం కోసం దేనికన్నా నిలబడతా. అదే మీలో పరివర్తన తీసుకొచ్చిందేమో. పరివర్తన ఏం కాదు. ఇప్పుడు అవన్నీ ఉండబట్టి ఇవన్నీ చేయటం నాకు ఈజీగా ఉంది. కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడాలంటే నేను ఫోన్ చేయగానే ఎందుకు వినాలి నా మాట? అంటే నా దగ్గరికి 30 ఏళ్లలో ఎవరు వచ్చినా అది జెన్యూన్ కేసు ఉంటే నా దగ్గరకు వస్తారు. నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎవరో మీ మీ రైట్ హ్యాండ్ ఇట్ ఎవరో ఒక సిటీలో అంబర్పేట. రైట్ హ్యాండ్ కాదు, ఆయన నా మిత్రుడు. ఆయన అంతేనా? మిత్రుడు. మీరు ఆయనది కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అవును, సరే. ఆయన సిగ్నేచర్కి ఇచ్చారు, ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఏంటంటే, అంటే నేను అనేది, నేను మిమ్మల్ని నేను కించపరచట్లా ఆ విషయంలో. రౌడీ, గూండా, తర్వాత సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, అధమ స్థాయిలో ఉన్న వ్యక్తులు, అన్ని వర్గాలు, అంటే అందరినీ కూడా మీరు కలుపుకుపోయే మనస్తత్వం మీలో ఉంది అని అంటే మీరు అది మీ మైండ్ సెట్ ఆ రకంగా ఉందని అనుకోవాలా? వాళ్ళు మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరైనా సరే నా రూపం చూడండి, నాతో మాట్లాడండి అన్నట్టుగా. కొన్ని పనులు మీ భగవంతుడు ఏ సృష్టి కూడా ఉట్టిగా చేయడు. ఇప్పుడు కిషోర్ గారిని పుట్టించాడంటే మీలో మీరు ఏదో చేయగలుగుతారు. మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకుండా భగవంతుడు ఎంత చిన్నోడైనా టాలెంట్ లేనోడు ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిలో ఒక శక్తి ఉంటుంది. నాతో గాంధీ మీతో అవుతుంది, మీతో గాంధీ ఇంకోళ్ళతో అవుతుంది. అట్లనే అంబర్పేట శంకర్తో ఏం పనులు అయితే ఆయనతోనే చేయిస్తాను నేను. ఒక ఈటెల రాజేందర్ గారితో ఏమైతే అవే చెప్తాను. కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళతో ఏ పని అవుతుందో, ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి చేపిస్తాను. అందుకని ఏదైనా మంచి పని ప్రజలకు ఉపయోగపడేది చెప్తా తప్పితే నా స్వార్థం 1% కూడా ఉంటుంది. కాబట్టి నాకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను అంటున్నారు కదా బీజేపీలో. నేషనల్ కౌన్సిల్ మెంబర్గా. సో పెద్దవాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉండుంటాయి కదా, అమిత్ షా లాంటి వాళ్ళతో కూడా అక్కడ దాకా ఉన్నాయా పరిచయం? అంతేగాని ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్షిప్తో అంత టచ్ లేవు. నేను రాజకీయం వదిలేసి అంటే మీది అడ్వాణి, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి, ఆ శకం మీద అయితే అంతేగా? సో వాళ్ళతో వరకే అక్కడికే ఆపేశారా? మోడీ గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు కలిసా నేను. అమిత్ షా గారితో నాకు ఇది లేదు, కానీ మోడీ గారిని సీఎంగా ఉన్నప్పుడు మా నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్లో వాటిలో కలిసేవాళ్ళం. సో ఆయన కూడా కారణ జన్ముడు. ఆయనలో వాజ్పేయి గారు కనిపించారా మీకు? ఆయన వాజ్పేయి గారు, అద్వానీ గారు కలిపితే మోడీ గారు. మాకు అట్లా అనిపించట్లే. ఈ తరం వాళ్ళకి కాదు అది వాళ్ళు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఆ సత్తా అంటే సత్తా ఉండొచ్చు, వాళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ ఐడియాలజీ వేరు, మోడీ గారి ఐడియాలజీ వేరు, అమిత్ షా మోడీ ఐడియాలజీ, షా ద్వయం ఐడియాలజీ వేరు అని అంటారు. కానీ ఇప్పుడు మీకు ఎట్లుంటుంది అంటే సార్, వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఈ భ్రష్టు పట్టిన వ్యవస్థని బాగు చేయాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాగా ఉంటే బాగా కాదు ఇది. అంటే ఒక సామెత ఉంది హిందీలో, సీదీ ఉంగ్లీ సే గీ నై నికల్తా అని, తేడీ ఉంగ్లీ లగానా పడతా. అంటే ఉన్న వ్యవస్థ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు వీళ్ళు అప్డేట్ అయ్యి అప్డేట్ వర్షన్ ప్రకారంగా చేస్తున్నారు. బట్ ఆయన చేసే కార్యక్రమంలో ఈ దేశ గౌరవం ఎంత పెరిగింది. ఇప్పుడు రామాలయం 500 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంటే రాముడిని టెంట్ కింద పెట్టారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ ప్రతిపక్షాలు కూడా మోడీ గారు పని ఈజీ చేశారు. రాముడిని మాట అంటున్నారు, రాముడిని అనాల్సిన మనుషులేనా వీళ్ళు? రాముడు ఎవరండి? రాముడు అందరికీ రాముడే కదా. రాముడిని నానా మాటలు అంటున్నారు.
అది మోడీ గారు పని సులువుగా చేశారు. 60% ఆయన ప్రమేయం లేకుండా. ఆయన కారణ జన్ముడు, మన దేశ గౌరవం పెరిగింది. ఇప్పుడు మోడీ గారు దీక్షలో ఉన్నాడు, ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు. ఆయన చెప్తున్నా కదా, ఆయన ఆయన పూజలు కానీ, ఆయన మెడిటేషన్ కానీ, ఈ స్వామీజీలందరికీ కూడా తెలుసు. మనకు సమకాలికుడు ఆయన, మేము కాషాయంలో కాషాయం లేడు, అంత నిబద్ధత ఉన్న నాయకుడు. ఇప్పుడు ఆయన ఒక మాట అంటే వేరే దేశంలో మినిస్టర్లను సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే మన దేశ గౌరవం ఎంత పెరిగినట్టు. అంటే ఒక 40 దేశాల్లో మన ప్రభావం ఉంది. అంటే వాళ్ళు గెలవాలంటే ఈయన సపోర్ట్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికాలో కూడా నేను 2008లో యుఎస్ పోయినప్పుడు ఒక రెస్టారెంట్ పోతే ఆ ఇంటర్నల్ దాంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఈ బ్రౌన్స్ బ్లాక్స్ అందరినీ పక్కకు కూర్చోబెట్టారు. అంటే రేసిజం నేను చూసి అక్కడ న్యూయార్క్లో. ఇప్పుడు ఇండియన్స్ అంటే అమెరికాలో కూడా గౌరవం వచ్చింది.